ఇవాల్టి కథలో నచికేతుడి గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం నచికేతుడు అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గల మరియు ధైర్యవంతుడు. అతని తండ్రి వాజవ్రసుడు అనే ఒక ఋషి. ఆయన ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. ఆయన తన పాత ఆవులని దానం చేస్తున్నాడు. నచికేతుడు ఇది చూశాడు. నచికేతుడు తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. నన్ను ఎవరికి దానం చేస్తున్నారు తండ్రి అని అడిగాడు. తన తండ్రికి కోపం వచ్చింది. ఆయన కోపంతో నిన్ను యమునికి ఇస్తాను అని అన్నాడు. నచికేతుడు తన తండ్రి మాటలను నిజంగా తీసుకున్నాడు. అతను యముణ్ణి కలవడానికి వెళ్ళాడు. నచికేతుడు యముడి ఇంటికి చేరుకున్నాడు. కానీ యముడు అక్కడ లేడు. నచికేతుడు 3 రోజులు వేచి ఉన్నాడు. ఆహారం మరియు నీరు లేకుండా వేచి ఉన్నాడు. యముడు తిరిగి వచ్చి బాధపడ్డాడు. అతను నచికేతుడికి 3 వరాలు ఇస్తానని అన్నాడు. నచికేతుడు మొదటి వరం కోరుకున్నాడు. తన తండ్రి తన మీద కోపం పెట్టుకోకూడదని కోరుకున్నాడు. యముడు ఆ వరం ఇచ్చాడు. అతని తండ్రి మళ్ళీ సంతోషంగా మారాడు. నచికేతుడు 2వ వరం కోరుకున్నాడు. పవిత్ర అగ్ని యజ్ఞం గురించి నేర్చుకోవాలని కోరుకున్నాడు. యముడు అతనికి అగ్ని యజ్ఞం గురించి బోధించాడు. నచికేతుడు దాన్ని బాగా నేర్చుకున్నాడు. నచికేతుడు 3వ వరం కోరుకున్నాడు. మరణం తర్వాత ఏమవుతుంది అని అడిగాడు. యముడు నచికేతుడిని పరీక్షించాడు. ధనం మరియు దీర్ఘాయుషు ఇస్తానని చెప్పాడు. కానీ నచికేతుడు అన్నిటినీ తిరస్కరించాడు. అతను జ్ఞానం మాత్రమే కావాలి అనుకున్నాడు. యముడు చాలా సంతోషించాడు. ఆత్మ మరియు మరణం గురించి బోధించాడు. నచికేతుడు చాలా జ్ఞానవంతుడు అయ్యాడు. జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. అతను సురక్షితంగా ఇంటికి వచ్చాడు. అతని తండ్రి చాలా సంతోషించాడు. నీతి: డబ్బు మరియు సుఖాల కంటే జ్ఞానం గొప్పది. ఎప్పుడు జ్ఞానాన్ని ఎంచుకోండి.